ఇక్కడ చూసారా రోజా చెట్టు. చెట్టు నింపు పూలే ఉండేవి. బట్ కానీ ఇప్పుడు ఎవరి దిష్టి తగిలిందో ఏమో! అట్‌లీస్ట్ చూద్దామన్నా కూడా ఒక్క ఫ్లవర్ కూడా లేదు. బట్ మేబీ అప్పుడు రైనీ సీజన్ అయిండొచ్చేమో! బట్ కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువ అవ్వడం వల్ల వాటర్ సరిపోవడం లేదనుకుంటాను. కానీ ఎప్పటికప్పుడు ప్రతిరోజు వాటరింగ్ అయితే జరుగుతుంది. సో, ఇది లాస్ట్ టైం వర్షాలు పడ్డాయి కదా! అప్పుడున్న చెట్లు వైట్ రోస్ అండ్ పింక్ రోస్ ఏ చెట్టైనా సరే చాలా పూలు చెట్టు నింపు పూలొచ్చేవి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వైట్ రోస్ అయితే ఎప్పుడో ఒక్కసారైనా ఫ్లవర్ వస్తుంది కానీ పింక్ రోస్ అయితే మ్యాక్సిమంగా స్టాప్ చేసేసింది అది ఫ్లవరింగ్. ఇంకా మేబీ చిగుర్లు వస్తే కానీ మనం ఫ్లవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎంత వాటర్ సాయిల్ చేంజ్ చేస్తున్నా కూడా రావడం లేదు. మేబీ చూడాలి ఆ చెట్టుకి ఏమైంది ఏంటి అని. మేబీ ఒకవేళ మీకు రీజన్ తెలుసుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది చూసారా కనకంబరం కలర్ అంటాం చూడండి ఆ కలర్. ఇది కూడా అట్లీస్ట్ ఒక్క ఫ్లవర్ కూడా రావడం లేదు. చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏమైందో కూడా అర్థం కావడం లేదు. కొంతమంది చెట్లలో చేయిలు పెడితే పూలు రావు అంటారు కదా! మాకు తెలియకుండా ఏదైనా జరిగిందేమో. పాపం అనిపిస్తుంది ఈ చెట్లయితే. ఇప్పుడు చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఇంకొక వీడియో యాడ్ చేస్తాను చూడండి. ఒక్క ఫ్లవర్ కూడా లేదు. చెట్టు మొత్తం ఒక డిఫరెంట్గా చాలా వీక్గా అయిపోయింది. మేబీ దానికి సాయిల్ అండ్ వాటర్ మొత్తం మార్చాలనుకుంటా. ఇక్కడ చూసారా ఎలా అయిపోయాయో. తర్వాత వైట్ రోజ్ చెట్టు చూడండి. వర్షం పడుతున్నప్పుడు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇప్పుడైతే ఇలా రేకులు కూడా మనం తీయాల్సిన అవసరం లేదు. అవే రాలిపోతున్నాయి ఆ మొగ్గ విడగక ముందే. సో ఇది ప్రాబ్లమ్. ఇప్పుడు మన రోజ్ ప్లాంట్ గురించి అప్డేట్ రాకపోవడానికి. స్టే ట్యూన్ ఫర్ మోర్